ఈరోజు హనుమాన్ జయంతి, అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఫ్రమ్ వైటీ సాయి కుమార్ యూట్యూబ్ ఛానల్ నుండి. అండ్ ఈరోజు ఎగ్జాక్ట్లీ 9కి అయితే రామాయణం మూవీ నుండి ఒక చిన్న ట్రీజర్ అయితే వచ్చింది. ఆ ట్రీజర్ ఎలా ఉందంటే నిజంగా దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అసలు బడ్జెట్ ఎంత పెట్టారు అండ్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు, ఏంటిది, అసలు విఎఫ్ఎక్స్ అయినా కానీ ఆదిపురుష్ బాగుందా లేదా ఈ రామాయణం ట్రీజర్ బాగుందా అనేది మన ఈ యొక్క వీడియోలో ఫుల్గా తెలుసుకునే ముందు ప్లీజ్ నా కొత్తలు ఉంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొడతా మనస్ఫూర్తిగా కోరుకుంటారా. అండ్ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి, చూస్తా మనస్ఫూర్తిగా కోరుకుంటారా. అండ్ మన వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి టు ఆల్. అండ్ రామాయణ మూవీ దాదాపుగా 4000 crores బడ్జెట్. నిజంగా 4000 crores బడ్జెట్ అంటే దాదాపుగా ఒక అవతార్ 1 మూవీ కన్నా ఎక్కువనే. అవతార్ 1 మూవీ బడ్జెట్ ఎంత, దాదాపుగా 3300 crores అంటే 700 కోట్లు ఎక్కువ పెడుతున్నారు ఈ రామాయణ మూవీకి. అండ్ ఇది ఒక వన్ పార్ట్ అని కాదు, దిస్ ఈజ్ 2 parts. రామాయణం మూవీ 1 part అండ్ 2 parts అని వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ అయితే రామాయణం పార్ట్ 1 మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అది ఏ ఇయర్ అయినా కావచ్చు, నెక్స్ట్ ఇయర్ అయినా కావచ్చు, ఎగ్జాక్ట్లీ దాని ఒక ఇయర్ అనేది అయితే మెన్షన్ చేయలేదు. అండ్ ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హై బడ్జెట్ మూవీ ఏమైనా ఉందా అంటే అది రామాయణ మూవీ. ఇది నేను ప్రౌడ్గా చెప్పుకుంటా. అండ్ రామాయణ మూవీ ట్రీజర్ ఈరోజు మార్నింగ్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది. ఏంటిదంటే ఇప్పుడు ఆదిపురుష్ మూవీ దాదాపు 700-800 కోట్లు పెట్టారు. ఆ ఒక విఎఫ్ఎక్స్ అయినా కానీ, ఆ గ్రాఫిక్స్ అయినా కానీ, ఆ బాడీ విఎఫ్ఎక్స్ అయినా కానీ, హీరో ఒక ఫేస్ ఏదైనా సరే దాదాపు 800 కోట్లు పెట్టారు. అండ్ ఈ యొక్క మూవీకి అయితే దాదాపు 4000 crores పెట్టారు. అంటే 4000 crores ఎగ్జాక్ట్లీ పార్ట్ 1కి అని కాదు, పార్ట్ 2 కూడా అందులోనే. ఈ పార్ట్ 1 పార్ట్ 2 కలిపి ఎగ్జాక్ట్లీ ఏంటంటే 4000 crores అనేది నాకైతే ఒక ఆదిపురుష్ కన్నా ఒక 10 రేట్లు ఎక్కువ అనిపించింది. ఎందుకంటే ఆ మ్యూజిక్ అయినా కానీ, ఆ స్క్రీన్ అయినా కానీ, ఆ క్వాలిటీ అయినా కానీ, ఆ విఎఫ్ఎక్స్ అయినా కానీ, ఆ లైట్ అయినా కానీ, ఏదైనా సరే నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇందులో నెగిటివ్ ఏమైనా ఇవ్వాలంటే అది ఒకటి ఇవ్వాలి, మ్యూజిక్. అంటే మ్యూజిక్ అనేది నాకైతే అంతగా అనిపించలేదు నిజంగా. అంటే ఇప్పుడు ట్రీజర్నా కానీ ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి రామాయణ మూవీ నుండి ఒక ట్రీజర్ అయితే రిలీజ్ చేశారు. బట్ అందులో హనుమంతుడి కూడా చూపెట్టలేదు, రావణాసుని కూడా చూపెట్టలేదు. ఎందుకు జస్ట్ ఒక రాముడిని చూపెట్టారు, ఎందుకు ఏంటో తెలియదు. బట్ ఏంటంటే ట్రీజర్ అయితే బాగుంది, నాకు ఒక్కడే కాదు చాలామందికి నచ్చింది. అండ్ ఈ ట్రీజర్ నాకైతే వారణాసి కన్నా మూవీ ఎక్కువ హిట్ అయింది. ఎగ్జాక్ట్లీ ఒక 5000 crores వస్తుందని మాత్రం ఎవరు దీని అయితే మేము చెప్పలేము. ఎందుకంటే మూవీ పెడుతున్న బడ్జెట్ 4000 crores. విఎఫ్ఎక్స్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా లో క్వాలిటీలో ఉంది. అండ్ ప్లస్ ఏంటంటే కొంచెం పర్లేదు చూసుకోవచ్చు. అండ్ మనం ఏంటిది ఆదిపురుష్ మూవీలో ఒక రాక్షసులు ఉంటారు కదా, రావణాసురు రాక్షసులు, ఆ కార్టూన్స్ అయినా కానీ, అదే డిజైన్, అదే గ్రాఫిక్స్ అయినా కానీ, అదే అంటే బాడీ, అదే పిక్చర్ సేమ్ ఇందులో కూడా ఉంది. మీకు స్క్రీన్ పక్కన ఒక ఫోటో కనబడుతుంది కదా, మీ స్క్రీన్ మీద చూడండి, ఇదే ఆదిపురుష్లో కూడా ఉంది. ఈ ఆదిపురుష్లో కొంచెం క్వాలిటీస్ అయినా కానీ ఏదైనా సరే కొంచెం చాలా అంటే చాలా తగ్గింది. దాని మీద ఎంత ట్రోల్స్ వచ్చాయో తెలుసు, దాని మీద ఎంత బీభత్సంగా ట్రోల్స్ వచ్చాయో. ప్రభాస్ అన్న ఈ స్టేజ్లో ఉండే ప్రభాస్ అన్న ఈ స్టేజ్కి వచ్చే ఎలా వచ్చాడని జస్ట్ అది ఆదిపురుష్ మూవీ వల్లనే. అది కొంచెం విఎఫ్ఎక్స్ అసలు విఎఫ్ఎక్స్ అయినా కానీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవరూ సరిగా చేయలేదు. బట్ డబ్బులు దుబ్బేరేంటో తెలియదు. బట్ ఏంటిదంటే నేను మనస్ఫూర్తిగా చెప్తుంది ఏంటిదంటే రామాయణ మూవీ కనుక అంటే పాజిటివ్ టాక్ అని వస్తే 4000 crores కాదు 8000 crores వచ్చినా తప్పేం లేదు. ఎందుకంటే ఆ క్వాలిటీ బాగుంది, ఆ మ్యూజిక్ అయినా పర్లేదు, ఓకే నాకైతే బాగా అనిపించింది. ఎందుకంటే ఈ మ్యూజిక్ అనేది కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా కానీ ఏదైనా ఇంకా ఇంప్రూవ్ చేయాలి. అండ్ రణ్వీర్ కపూర్ లుక్స్ మాత్రం వేరే లెవెల్, మొత్తానికి వేరే లెవెల్. అంటే ఎంత తక్కువ చెప్పినా అంత మంచిది. దిష్టి తాకుతుంది, రాముడికి అయితే దిష్టి తాకుతుంది. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు బాగా అంటే బాగా నచ్చింది రాముడు లుక్స్. రణ్వీర్ కపూర్ లుక్స్ మాత్రం నిజంగా హ్యాజ్ ఇట్ ఈస్ నిజంగా నాకైతే రాముడు చూసినట్టు అనిపించింది నాకైతే. అండ్ మీకు ఎలా అనిపించింది ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ సీత జస్ట్ ఒక 3-4 ఇమేజ్లో స్క్రీన్స్ అయితే కనిపెడతారు. సాయి పల్లవి గారు అయితే ఒక 3-4 సీన్స్ అయితే లో కనపడతారు. ఫేస్ అయితే ఎగ్జాక్ట్లీ అయితే చూపెట్టలేదు, జస్ట్ రాముడు ఒక ఫేసే చూపెడతారు. అండ్ ఈరోజు హనుమాన్ జయంతి నాడు హనుమంతుడు ఒక ఫోటో అయినా కానీ, ఒక పిక్చర్ అయినా కానీ ఏది చూపెట్టలేదు. అదొక్కటే నాకైతే నెగిటివ్ అనిపించింది. అండ్ రావణాసుడు నిజంగా చెప్తున్నా, రావణాసుడు క్యారెక్టర్ అయితే మన రాకింగ్ స్టార్ అయితే రావణాసు క్యారెక్టర్ అయితే చేస్తాను. నిజంగా ఆ ఒక క్యారెక్టర్ని కనుక చాలా డీప్గా, చాలా క్రిటికల్గా అండ్ చాలా అంటే ఏమంటారు కదా సీరియస్నెస్గా ఎక్కువ చేయకపోతే నిజం చెప్తున్నా మూవీ కనుక ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోద్ది. ఎందుకంటే ఇందులో విలన్ ఎంత ఎత్తుంటే దానికన్నా 100 రెట్లు విలన్స్, అంటే హీరో ఎంత ఎత్తుంటే
దానికన్నా 100 రెట్లు విలన్ ఎక్కువ ఎత్తుండాలి నిజంగా. అంటే మీరు ఒక వెబ్ సిరీస్ చూస్తుంటారు కదా, జే హనుమాన్ అయినా కానీ ద లెజెండ్ హనుమాన్ అనే ఒక వెబ్ సిరీస్ ఉంటుంది. ఆ వెబ్ సిరీస్లో రావణాసుడు ఎట్లా ఉంటాడో ఏంటిదో ఒకసారి చూడండి. మామూలు ఉండడు, మాత్రం ప్యాక్ అయిపోతాయి ఒక్కొక్కరి. నిజంగా నాకైతే ఆ వెబ్ సిరీస్ అయినా కానీ అది ఎన్ని పార్ట్స్ ఉంటే అన్ని పార్ట్స్ చూస్తూ ఉంటాయి. ఎందుకంటే నాకు రామాయణం అంటే చాలా ఇష్టం. అండ్ దాదాపు 4000 crores అయితే పెట్టి తీస్తున్నారు. నాకైతే ట్రీజర్ మాత్రం వేరే లెవెల్ అయితే నచ్చింది. ఎగ్జాక్ట్లీ ఆది పురుషుకున్న ఒక 10 రెట్లు ఎక్కువనే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియో ఏంటిదంటే వారణాసి బాగుందా లేకపోతే ఈ రామాయణం మూవీ బాగుందా. ఎగ్జాక్ట్లీ ఏంటంటే 2 రిలేటెడ్ మూవీస్. ఇది రామాయణం మూవీ నుంచే తీసుకున్నారు. అంటే వారణాసి మూవీ కూడా రామాయణం నుండి ఒక చిన్న పార్ట్ తీసుకొని ఒక వారణాసి మూవీ ఒక ఏంటిది ఇంత పెద్ద వరల్డ్ని సృష్టిస్తాను ఎస్ఎస్ రాజమౌళి. దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియో మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ మచ్ అంటే నా వీడియోస్. అండ్ ప్లీజ్ ఏమైనా కొత్తలు ఉంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తలు ఏమైనా చూస్తున్నట్టుంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ట్రీజర్ ఎలా ఉంది అండ్ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.